ఫంకీ అనుదీప్ తీసిన లాస్ట్ 2 మూవీస్ జాతిరత్నాలు కానీ ప్రిన్స్ లాగానే ఒక సిల్లీ ఫన్ ఫిలిం. కాకపోతే లాస్ట్ 2 మూవీస్ వచ్చినంత మజా అయితే దీనిలో రాలేదు. కొన్ని సీన్స్ చాలా మజా వచ్చినాయి, కొన్ని మిస్ అయిపోయినాయి. ఓవరాల్ ఇట్స్ అ హిట్ అండ్ మిస్. ఫంకీ బిలాంగ్స్ టు ద ఫిలిం విత్ ఇన్ ఫిలిం జానర్. దీనిలో డైరెక్టర్ కోమల్ అంటే విశ్వక్ సేన్ ప్లే చేస్తున్నాడు డైరెక్టర్ కోమల్ గా. దీంట్లో బడ్జెట్ పెంచుతా పోతుంటాడు ప్రొడ్యూసర్ది. ఆ ప్రొడ్యూసర్ ఏమో స్ట్రెస్ తట్టుకోలేక ఫెయింట్ అవుతాడు. ఫెయింట్ అయినాక వాళ్ళ డాటర్ అది ప్లేడ్ బై కయాదు ఇన్వాల్వ్ అయ్యి తర్వాత విశ్వక్ సేన్ మధ్యలో కయాదు మధ్యలో టస్ల్ రొమాన్స్ ఫన్ ఇది రెస్ట్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మెయిన్ గా ఫిలిం ఇండస్ట్రీ మీద సెటైర్స్ చాలా ఉంటాయి. ఈ బడ్జెట్ పెంచడము ఈ ట్రెండ్ కూడా ఒక సెటైర్ లాగా చూపిస్తారు. అండ్ బట్ అన్నిట్లో కూడా మెయిన్ గా ఒక రిమార్కబుల్ గా అనిపించే సీన్ ఏంటంటే దిల్ రాజు ప్లే చేస్తున్నాడు ఆ రోల్. వచ్చి ఏం చెప్తారంటే విశ్వక్ సేన్ కి, ఒకటి మా అన్ని యుగాల నుండి దేవుళ్ళు వచ్చే ఒక స్టోరీ తీసుకొని రా, దానిలో విఎఫ్ఎక్స్ యాడ్ చేయి, దానిలో ఏసీ డిసి అని పెడితే నేను ఒప్పుకుంటా ప్రొడ్యూస్ చేయడానికి అని. ఈ మైథలాజికల్ మూవీ ట్రెండ్ మీద ఒక సెటైర్ ఉంది. ఆ సీన్ చాలా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ ఓవరాల్ ఏంటంటే కొంచెం మిస్ లాగానే అనిపిస్తుంది, అంత మజా రాదు. సెకండ్ హాఫ్ చాలా సీన్స్ లైక్ ది ల్యాండ్ బెటర్, ఇంకా చాలా ఫన్ ఉంటాయి. ఆల్సో ఒక చిన్న కోర్ పాయింట్ కూడా టచ్ చేస్తారు. అదేంటంటే సో విశ్వక్ సేన్ కోమల్ క్యారెక్టర్ ఎట్లా అంటే తనకు సోషల్ ఇంటరాక్షన్స్ అన్ని కూడా ఆక్వర్డ్నెస్, ఒక ఇంట్రావర్ట్ లాగా. సో పని అంటే ఫిలిం సంబంధించిన పని ఏదున్నా గానీ ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాడు గానీ బట్ ఒక మామూలు ఇంటరాక్షన్ ఫీలింగ్స్ చెప్పడంలో ఎమోషన్స్ చూపించడంలో వాళ్ళ మదర్ కి గానీ సిస్టర్ కి గానీ ఆర్ లవ్ ఇంట్రెస్ట్ అయిన కయాదు గానీ అది చూపించడంలో ఒక ఆక్వర్డ్నెస్ ఒక షైనెస్ ఉంటది అనమాట. సో ఈ ఆస్పెక్ట్ కి టచ్ చేసిండు. అయితే జాతిరత్నాలు ప్రిన్స్ లోనేమో అసలు ఏమాత్రం సీరియస్నెస్ ఉండదు. దీనిలో కూడా అంత సీరియస్నెస్ లేకపోయినా కొంచెం ఉంటది, అంటే ఇది ఒక పాయింట్ చెప్పాలి అన్నట్టుగా ఉంటది అనమాట. అయితే ఏంటంటే దీనిలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ నుండి చాలా ఫన్ వస్తుంది. సంపత్ రాజ్ నుండి ఫన్ వస్తుంది, సంపత్ రాజ్ పిఏ లాగా ఒకడు ఉంటాడు అతని నుండి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ ఆక్వర్డ్నెస్ నుండి వచ్చే సీన్స్ నుండి కావాల్సినంత మజా రాదు. ఇంకోటి ఏంటంటే విశ్వక్ సేన్ యాక్టింగో మరి అది రైటింగో కానీ అది ఒక లెట్ డౌన్ మూవీకి. ఎందుకంటే ఒక లౌడ్నెస్ ఉంటది విశ్వక్ సేన్ యాక్టింగ్ లో, ఏదో గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా ఉంటది కానీ మనకేమో అంత ఫన్ అనిపించదు. సో చెప్పాలంటే దట్ విశ్వక్ సేన్ యాక్టింగ్ వీకెస్ట్ లింక్ ఆఫ్ ద మూవీ. కయాదు వచ్చేసి తన స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ తన లుక్స్ మరి ఏంటో గానీ ఆ సీన్ లో అంత స్టఫ్ లేకపోయినా వి డోంట్ జస్ట్ మైండ్ వాచింగ్ హర్, జస్ట్ తనని చూడడం కూడా మనకి నచ్చుతుంది. సో ఓవరాల్ మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మిస్ ఉంటది, సెకండ్ హాఫ్ చాలా జోక్స్ ఉంటాయి అండ్ ల్యాండ్ అవుతాయి కూడా. ఎస్పెషల్లీ సంపత్ రాజ్ క్యారెక్టర్ చాలా బాగుంటది. అండ్ కొన్ని సీన్స్ కొన్ని క్యామియోస్ ఉంటాయి. అనుదీప్ అండ్ కళ్యాణ్ క్యామియో అది చాలా ఫన్ ఉంది. ఇంకా వాళ్ళ సిస్టర్ పెళ్ళైనాక అదేంటి ఫేర్వెల్ చెప్పే సీన్ అది కూడా చాలా ఫన్ ఉంది. సో ఇట్లా కొన్ని చాలా ఫన్ మూమెంట్స్ ఉంటాయి, కాకపోతే ఫుల్ సినిమా అంతా ఉండదు అది. సో ఓవరాల్ ఇట్స్ అ హిట్ అండ్ మిస్.